ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాలకి సంబంధించి చూస్తుంటే మీరు గతంలో 2 నెలల క్రితం మీరు మాట్లాడారు. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించిన రాజకీయాలకి సంబంధించిన వాటిలో మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఒక్క పార్టీయే చీలే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఒకటని కాదు, పార్టీల్లో చీలికలు వస్తాయి. ఎందుకంటే రవి సైన్ లో కేతు వస్తున్నారు. సో అయితే మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు కనిపిస్తున్నవి కూడా అలానే ఉన్నాయండి. ఒక పార్టీ చీలికిపోతుంది. సో అందులోనూ ఏంటంటే వేరే పార్టీలోకి వెళ్ళి కలిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చాలా మంది బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు గురుగారు? ఒకటేనమ్మా, ఆ రోజు మనం చెప్పినటువంటిది దాని సూత్రం ఏమిటి, ఆస్ట్రాలజికల్గా ముండేన్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఆ సూత్రం తీసుకొని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అది మన గొప్పతనం ఏం కాదు, మహర్షులు మనకు అందించిన శాస్త్రం యొక్క గొప్పతనము, అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకోవాలి. అది మనం ఏదైనా చెప్తున్నామంటే మనం ఏంటంటే నిమిత్త మాత్రం మాత్రమే. ఇందులో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రాజకీయాలకి, రాజుకి, లీడర్స్కి ఒకటి ఏదైనా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందంటే దానికి కారకుడు రవి. ఆ రవి యొక్క స్థానం మీదకి కేతువు రాబోతున్నాడు. రాబోయే ముందు కూడా ఎలా ఉంది ఏర్పడింది అంటే, కుజుడు ఒకవైపు, అంటే సింహరాశి రవి యొక్క సైన్ ఒకవైపు, కుజుడు అంటే కర్కాటక రాశిలో నీచిపడ్డ కుజుడు, కన్యారాశిలో కేతు. అంటే ఈ రెండిటికి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కలవబోతున్నాయి. కలవబోయే ముందు చీలికలు ఏర్పడతాయి పార్టీల్లో. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒక వారం 10 రోజుల నుంచి సంథింగ్ ఆవిడతో పాపం కవిత గారు లేఖ రాశారు. ఇట్లా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అందులో ఒక రకంగా చెప్పాలంటే ఒక ధైర్యంగా అప్రిషియేషన్ చేయాల్సిన విషయమే చెప్పాలంటే, ధైర్యంగా ఒక మనిషి గురించి మన పార్టీలో జరుగుతుందని చెప్పడానికి. రెండవ విషయం ఏంటంటే, అక్కడ చీలికలకు కారకుడు కేతు ఎప్పుడైతే సన్ సైన్లోకి వెళ్తాడో, మనం యూట్యూబ్లో అదే ఉంది, మీరు చూసుకున్నట్టు 2-3 నెలల క్రితం కూడా అదే చెప్పాను. సూర్యుడి యొక్క రాశిలో కేతు వెళ్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరానికి అధిపతి అని ఉంటారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరు అధిపతులు అవుతారు. అలాగా రాజు మంత్రి ఇద్దరు కూడా రవే ఈ సంవత్సరానికి. రవి అవ్వడం వల్ల ఇదేంటంటే రవి మీదకి కేతు సంచారం వస్తుంది కాబట్టి చీలికలు ఏర్పడతాయి. ఈ చీలికలు ఏర్పడేటప్పుడు వీళ్ళు పోయి ఇంకో దగ్గర కలవడం జరగదు. చాలా ఛానల్స్లోనది కవిత గారు వెళ్ళి కాంగ్రెస్లో కలుస్తారని, లేకపోతే బీజేపీలో కలుస్తారని, లేకపోతే వేరే వాళ్ళ వెనక నుంచి నడిపిస్తున్నారని ఏవో వచ్చాయి. కాకపోతే నా అనాలిసిస్ పరంగా ఆవిడది నక్షత్రం భరణీ నక్షత్రం. భరణీ నక్షత్ర జాతకులు వీలైనంత మటుకు వాళ్ళు సొంతంగానే ఏదైనా పార్టీ పెడతారు, గుర్తుపెట్టుకోండి. సో ఆవిడ ఖచ్చితంగా భరణీ నక్షత్ర జాతకులు ధరణి వెళ్తారు అంటారు. సో భరణీ నక్షత్రం ఇస్ ఆల్సో పవర్ఫుల్ స్టారే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎం పిఎం లెవెల్స్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఒకనొక సమయంలో గెలుస్తారు, ఒకనొక సమయంలో ఓడిపోతారు. అంత మాత్రం చేత ఆ సమయం వాళ్ళకి సహకరించలేదని కానీ వాళ్ళలో ఆ పవర్ లేదని కాదు అక్కడ అర్థం. ఎప్పుడు పవర్ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు హైలైట్ అవుతారు, నిందింపబడతారు. ఒక టైంలో హేట్కి గురి అవుతారు, ఒక టైంలో వాళ్ళే మళ్ళీ ఒక మంచి స్టేజ్కి కూడా వెళ్తారు. ఇక్కడ భరణీ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కొంచెం పవర్ఫుల్ జాతకమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. భరణీ స్టార్ వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి కలవడం కంటే సపరేట్గానే వాళ్ళు ఒక దీన్ని క్రియేట్ చేసుకుంటారు. అది నక్షత్రం యొక్క స్పెషల్ క్వాలిటీ అది. సో ఇప్పుడు చీలికలు ఏర్పడేటువంటి యోగం ఎప్పుడైతే రవి సైన్ మీద కేతువుకుందో ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి. ఆవిడ సొంత పార్టీ పెట్టుకుంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది ఒక 1 వీక్ కావచ్చు, 10 డేస్ కావచ్చు, ఈ 2 రోజుల్లో కావచ్చు, 15 రోజులు మొత్తం మీద జరుగుతుంది. అది అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇందులో మళ్ళీ కొంతమంది చెప్తుంది ఏంటంటే, ఈ ఆఖరికి బీఆర్ఎస్ పోయి కూడా బీజేపీలో కలుస్తుంది. ఆఖరికి మధ్యలో ఒకసారి కవిత గారు కూడా మాట అన్నారు, నేను మొన్న ఇందులో చూసా సంథింగ్. అంటే ఆవిడకి వచ్చిన సమాచారం అలా అయి ఉండొచ్చు. ఎట్లా అంటే ఈ పార్టీని తీసుకువెళ్ళ కలుపుతున్నారు, అది ఆవిడకి నచ్చకపోవచ్చు. మేబీ ఆ నచ్చకపోవడం వల్లే కూడా ఏదైనా విభేదాలు రావచ్చు. మనకు తెలియదు కదమ్మా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయి, జరగవచ్చు కూడా. కానీ ఎప్పుడు కూడా గ్రహస్థితి అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఏంటి కారణము అంటే, గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పడి అతిచారగతే జీవో అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది ముండేన్ ఆస్ట్రాలజీలో, మైథుని జ్యోతిష్యం అంటారు. అది దేశకాల పరిస్థితులు ఎలాంటివి జరుగుతాయని చెప్పేది.
అలాంటప్పుడు ఆ ముండేని రావడానికి రోగకారకుడు శని ఎవరైతే జీవకారకుడు అని నీచబడ్డ గురువుతో కలిసి ఉన్నాడో కాల్సర్ప యోగంలో గ్రహాలు ఉన్నాయి, అందుకని కోవిడ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఎందుకు మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చిపోతుంది ఇవన్నీ అంటే దాని వేరియంట్స్ వచ్చిపోతూ ఉన్నాయి. అలాగే మనకి గోచారంలో చీలికలు నడుస్తున్న సమయంలో ఒక పార్టీ పోయి ఇంకో పార్టీలో కలవదు. ఇప్పుడు ఏదైతే బయట కాస్త ప్రచారంలో ఉందో బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలవబోతుంది అని, మేబీ సంప్రదింపులు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు వాళ్ళ మధ్యని, కానీ గ్రహస్థితి ఎంతవరకు యోగిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. నిన్న ఇప్పుడు ఏదో ఛానల్లో చూశాను నేను, ఏంటంటే పక్కా ఇంకా అయిపోయింది పోయి బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలవబోతుంది అని, కానీ నా అంచనా పరంగా అయితే కలిసే సూచనలు అయితే కనిపించట్లేదు ఎక్కడా కూడా. ఎందుకంటే కేతువు రాజ్యాన్ని విడదీసే దాంట్లో ఉన్నాడు కానీ ఇంకో 2 రాజ్యాలను కలిపే దాంట్లో లేడు. ఇంకా చెప్పాలంటే మనం గతం 40 days బ్యాక్ 2 months బ్యాక్ కూడా ప్రెడిక్ట్ చేసాం, రాజకీయ నాయకులకి గండం ఉంది, రాజకీయ నాయకులపై అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కొంతవరకు, అంటే ఇప్పుడు ఈ పిశాచ యోగము అంటారు, కుజుడు కేతు కలిసి ఉండడం అనేటువంటి. ఎంత పీరియడ్ ఉంటుంది గురుగారు ఈ పిశాచ యోగం ఒక 2 months చేంజ్ ఉందమ్మా. బట్ ఓవరాల్గా 1.5 year కేతు మనకి సింహరాశిలో ఉంటున్నాడు. సో ఈ 1.5 yearలో ఈ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ పార్టీలోనే చిలికలని కాదు, కాంగ్రెస్ పార్టీలోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రేపు మరో పార్టీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1.5 year ఉంటాడు కాబట్టి అక్కడ. కాకపోతే ఈ 2 months ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది, దీని ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అందులో పర్టికులర్గా మనం గతంలో కూడా ఒకసారి ప్రిడిక్ట్ చేసాం, ఈ 2 months పుణ్యక్షేత్రాలు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మనకి ముందే ఒక పెహల్గామ్ దాడి జరిగి చాలా ఇబ్బందులు, కొంచెం అటాక్స్ అవి ఇవి ఉన్నాయి. స్లీపర్ సెల్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఈ పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు కాస్త అలర్ట్గా ఉండాలి జనాలని చెప్పుకుంటూ ఉన్నాం. అందుకే పాపం బయట కూడా చూసినట్లయితే పుణ్యక్షేత్రాలు రద్దీ బాగా తగ్గింది భయాల వల్ల. తిరుపతిలో చాలా రద్దీ తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కాలంలో ఉండేటువంటి గ్రహస్థితులు అటువంటి పరిస్థితిని తెస్తాయి. ఈ సీఎంలు పిఎంలు మార్పు కూడా, ఇప్పుడు మోడీ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. కేతువు సింహంలోకి రావడం వల్ల సీఎం లెవెల్లో ఉండే వాళ్ళు కూడా మారే ఛాన్స్ ఉంటుంది. పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ మారే ఛాన్స్ ఉంటుంది. ఈ మార్పులు కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. పెద్ద పెద్ద మార్పులు రాజకీయంగా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే రాజకీయాలకు కారకుడు రవి. ఇప్పుడు కాలంలో రాహుని కూడా తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మీడియాయే మొత్తం క్రియేట్ చేస్తుంది అక్కడ. రాహు మీడియాకి కారకుడు కాబట్టి నేను చెప్పేది ఒకటే, పాయింట్ నెంబర్ 1, ఆవిడ పార్టీ పడుతుంది ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. చీలికలు ఏర్పడతాయి ఖచ్చితంగా, ఎందుకంటే రవికి అంటే ఆవిడేదో కావాలని చేయడం అని కాదు, కాలం అలా తీసుకెళ్తుంది. మనం అందరం కాలానికి బద్దులం, కాలం మన చేతిలో ఉండదు, కాలం చేతిలో మనం ఉంటాం. కాబట్టి కాలం అలా తీసుకెళ్తుంటుంది. ఆవిడకి ఒక ఐడియా రావాలన్నా, కవిత గారికి ఒక పార్టీ పెట్టాలని అనిపించినా, లేకపోతే వాళ్ళ అన్నతమ్ముళ్ళ మధ్యనో, అన్న చెల్లెల మధ్యనో, తండ్రి కూతుర్ల మధ్యనో విభేదాలు రావాలన్నా కాలం నిర్ణయిస్తుంది. అట్లా ఒక మహాభారతం యుద్ధం జరగాలన్నా కాలం నిర్ణయమేది. లేకపోతే ఆ అన్నదమ్ముల మధ్యన వాళ్ళ కింద ఇది పుట్టాలి, సూదిమూలిన స్థలం కూడా ఇవ్వనని ఎందుకు అనాలి, వాళ్ళు ఎందుకు కొట్టుకోవాలి? కాల నిర్ణయం, కాలము మనిషిని ఆ రకంగా ఆలోచన వైపు తీసుకెళ్తుంది, ఆ రకంగా విభజనలు తెస్తుంది, కొత్త పార్టీలు వస్తాయి. కాకపోతే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీలో పోయి కలవడం మాత్రం అది జరగదు అనేటువంటిది గోచారం అనేది చెప్తుంది. సో ఏది జరిగినా కూడా మనుషులు, సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగానే ఉండాలి, దేనికన్నా కూడా అలవాటు చేసుకునేటట్టుగానే వాళ్ళు ఉండాలి. కొంచెం ఇంకోటి ఏంటంటే ఈ మీనంలోకి శని ఎంట్రీ అనేది కొంచెం బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఇస్తుంది, ఆటిజం కేసెస్ ఎక్కువ ఇస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ గ్రహస్థితి అయితే ఈ విధంగా ఉందాం. ఓకే గురుగారు, చాలా మంచిగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.